క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరికీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయం సమయమున ఆత్మలో జీవనం ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఒక ఆధ్యాత్మికమైన సత్యం గురించి ధ్యానించుటకు మనం సిద్ధపడతాం. కీర్తన గ్రంథం 136వ అధ్యాయం 23వ వాక్యం ఈ విధముగా నేర్పిస్తున్నది, మనం విశ్వసించే దేవుడు, ఆరాధించే దేవుడు, సేవించే దేవుడు మనము దీనావస్థలో ఉన్నప్పుడు మనలను నెప్తికి తెచ్చుకొని ఆశీర్వదించువాడు. దీనావస్థలో మనమున్న రోజుల్లో జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురవుతూ ఉంటాం. జీవితంలో కొన్నిసార్లు నిస్సహాయ పరిస్థితుల్లో పడిపోతూ ఉంటాం. అటువంటి సమయంలో దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్నటువంటి ఒక విషయం, ఏమాత్రం నిరాశపడవద్దు. అటువంటి సమయంలో దీన అవస్థలో మనం ఉండగా మనలను గుర్తించుకొని జ్ఞాపకం చేసి ఆశీర్వదించే దేవుడున్నాడని నమ్ముకోవాలని దేవుని వాక్యం ఈ సాయంకాలంలో మనకు నేర్పిస్తున్నది. ఒకవేళ అటువంటి పరిస్థితులు జీవితంలో ఎదురయ్యేటప్పుడు, దీన పరిస్థితులు జీవితంలో ఎదురయ్యేటప్పుడు, ఇబ్బందులు ఇక్కట్లు మధ్యలో మనం ఉన్నప్పుడు, ఒకవేళ మనుషులు మనకు దూరం అయిపోతుంటారేమో, బంధువులు మనకు దూరం అయిపోతుంటారేమో, కుటుంబ సభ్యులు మనకు దూరం అయిపోతుంటారేమో, కానీ మనలను సృష్టించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని పరిపాలించే ఆ దేవుడు ఎన్నడూ కూడా మనకు దూరముగా ఉండకుండా ఆ దేవుడు మనకు సమీపముగా ఉండి ఆ దీన అవస్థలో మనలను నెప్తికి తెచ్చుకొని ఆశీర్వదించుటకు సిద్ధముగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. బైబిల్లో యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక అద్భుతం మనం చూడవచ్చు. అక్కడ బెత్సయిదా కొనేటి వద్ద 38 సంవత్సరము నుండి పక్షవాత రోగముతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. 38 సంవత్సరము నుండి పక్షవాత రోగముతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరచే ఒక అద్భుతం. ఆ అద్భుతము నుండి మనం ఏం తెలుసుకోవాలి? ఆ అద్భుతం దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరచడం ద్వారా మనకు తెలియచేస్తున్నటువంటి అత్యంత అద్భుతకరమైనటువంటి ఒక విషయం ఏమిటి? దేవుడు ఇదిగో బెత్సయిదా అనేటువంటి ఆ పట్టణంలో దేవుడు నడుచుకుని వెళ్తున్నారు. అయితే దేవుడు ఆ నగరంలో నడుచుకొని వెళ్ళేటప్పుడు దేవునితో కలిసి చాలామంది దేవునితో కలిసి నడుచుకుని వెళ్తూ ఉంటారు. కానీ వారిలో ఎవరు కూడా ఈ విధముగా బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఆ ఒక కొనేటి వద్ద ఉన్నారని ఆ వ్యక్తిని గురించి ఎవరికి తెలియదు. ఆ వ్యక్తి పరిస్థితి ఎవరికి తెలియదు. ఆ వ్యక్తి గురించి కూడా ఎవరు దేవునితో చెప్పలేదు. కానీ అయినప్పటికీ కూడా ఆ పట్టణములో దేవుడు నడుచుకొని వెళ్ళే మధ్యలో దేవుడు గుర్తించాడు. ఆ వ్యక్తిని యొక్క సృష్టికర్త అయిన దేవుడు అతనిని గురించి అతనిని జ్ఞాపకం చేసి, ఇదిగో నా యొక్క బిడ్డ 38 సంవత్సరం నుండి ఆ కొనేటి వద్ద పక్షవాత రోగముతో బాధపడి కొనేటి వద్ద ఉన్నారని తెలుసుకునే దేవుడు డైరెక్ట్గా అతడు దేవుణ్ణి పిలువలేదు. అయినప్పటికీ కూడా అతన్ని ఆ దీనావస్థలో నెప్తికి తెచ్చుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అద్భుతకరమైన స్వస్థతనిచ్చే ఒక ఆశీర్వాదకరమైన వాక్యము మనం యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. దేవుడు ఆ వ్యక్తికి దగ్గరికి వెళ్ళాడు. ఆ పక్షవాత రోగముతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళి దేవుడు ఇదిగో ఆ వ్యక్తితో ఈ విధముగా అడుగుతున్నారు, నీవు స్వస్థత పొంద కోరుచున్నావా? దేవుడు అతని దగ్గరికి వెళ్ళి నీవు స్వస్థత పొంద కోరుచున్నావా అని అడగగా అతడు దేవుని వైపు నిస్సహాయ పరిస్థితిలో ఉండి అతడు దేవునితో చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో ప్రభువా, నీళ్లు కదలినప్పుడు నన్ను ఈ నీటిలో దించువారు ఎవరు లేదు. అతడు దేవునితో చెప్పినటువంటి మాటలు అవి. దేవా, నీళ్లు కదలినప్పుడు నన్ను నీటిలో దించువాడు ఎవరు లేదు. ఆ వాక్యములో ఉన్నటువంటి బాధ ఏమిటి? ఆ వాక్యములో ఉన్నటువంటి ఆవేదన ఏమిటి? మనం ఈ విధముగా తెలుసుకోవచ్చు. నీళ్లు కదిలినప్పుడు నన్ను నీటిలో దించువారు ఎవరు లేదని చెప్పటంలో ఉన్నటువంటి ఆ వేదన ఏంటంటే, ప్రభువా, అందరూ నన్ను వదిలేశారు. నేను ఈ అనారోగ్యములో పడిపోయిన తర్వాత నా కుటుంబ సభ్యులు నన్ను తీసుకొచ్చి ఈ యొక్క కొనేటి వద్ద నన్ను వదిలేశారు. నా బంధువులు నాకు దూరం అయిపోయినారు, నా మిత్రులు నాకు దూరం అయిపోయినారు, నాకు ఎవరు లేదు. బాధాభరితమైన మనసుతో, బలహీనమైన శరీరముతో గడిచిన 38 సంవత్సరము నుండి స్వస్థత కోసము నేను ఈ యొక్క కొనేటి వద్ద ఎదురు చూస్తున్నాను తండ్రి అనేటువంటి ఆవేదన అతడు దేవునితో తెలియచేస్తుండగా, ఇదిగో దేవుడు అతనిని ఆశీర్వదించి అద్భుతకరమైన విడుదల, ఆ పక్షవాత రోగము నుండి అతన్ని విడిపించి
సంపూర్ణమైన స్వస్థతనిచ్చి దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ఈ యొక్క అద్భుతం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి? ఈ యొక్క అద్భుతం అతనిని స్వస్థపరచడం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, ఈ లోకమంతా నిన్ను విడిచిన, ఈ లోకమంతా నిన్ను వదిలేసిన, ఈ లోకమంతా నీకు దూరమైపోయినా కూడా నీ సృష్టికర్త అయిన దేవుడు మాత్రము నిన్ను ఎన్నడూ మరువను. ఆ దేవుడు నువ్వు దీనావస్థలో ఉన్నప్పుడు ఆ దేవుడు నిన్ను నెప్తికి తెచ్చుకొని ఆశీర్వదించేవాడు ఆ దేవుడని ఈ యొక్క అద్భుతం చేయటం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఒక తల్లి నాకు ఫోన్ చేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు చెప్పుకొని ఒక ప్రార్థనా సహాయం అడిగి ఆ తల్లి నాకు ఫోన్ చేసి, ఆ ఫోన్ ద్వారా ఒక ప్రార్థన, ఒక ఆశీర్వాదం, ఆ సమస్య పరిష్కరింపబడాలని విశ్వాసముతో ఆ తల్లి నాకు ఫోన్ చేసి ప్రార్థన అడిగారు. ఆ ప్రార్థన అడిగి ఆ సమస్య గురించి ఆమె వివరించిన తర్వాత ఆమె నాకు చెప్పినటువంటి ఒక భయంకరమైన, ఎవరితో చెప్పుకోలేనిటువంటి ఒక బాధ ఆ ప్రార్థనాపూర్వకంగా తెలియచేసినది ఏంటంటే, భర్త చనిపోయిన పరిస్థితిలో ఆమె ఉంటుంది. పిల్లలందరూ కూడా సెటిల్ అయిపోయినారు. ఆమె చెప్పినది ఏంటంటే, ఇంట్లో నేను ఒంటరిగా ఉంటున్నాను, అనారోగ్య పరిస్థితితో నేను ఒంటరిగా ఉంటున్నాను. నా పిల్లలు వాళ్ళ కుటుంబాలను వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, కానీ నన్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. నా ఆరోగ్య విషయం కానీ నా ఏ విషయం కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అప్పుడప్పుడు వచ్చి కొన్ని డబ్బు ఇచ్చి వెళ్తూ ఉంటారు, కానీ నా యొక్క ఆరోగ్యం గురించి కానీ నా యొక్క క్షేమం గురించి కానీ ఎవరు కూడా అడగట్లేదు. ఆమె చెప్పినటువంటి ఒక విషయం ఏమిటంటే, చాలాసార్లు ఫాదర్, నేను ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నాను. కొన్ని రాత్రులు నేను నిద్ర పట్టగా, కొన్ని రాత్రులు నేను నిద్రపోవట్లేదు. జీవితంలో ఒక భయంకరమైన ఒక నిరాశ, జీవితంలో భయంకరమైన ఒక అర్థశూన్యత నా జీవితంలోనికి వస్తూనే ఉన్నది. నేను ఏ విధముగా కొన్నిసార్లు భయంకరమైన ఒత్తిడిలో, ఆ డిప్రెషన్లో పడిపోతున్నట్లుగా కూడా నాకు అనిపించింది. నేను పక్కనింటికి కూడా వెళ్ళి ఎవరితో మాట్లాడే పరిస్థితిలో లేదు. నేను భయంకరమైన ఒత్తిడికి బానిసలవుతున్నాను. ఐఆమ్ ఫాలోయింగ్ ఇన్ టు డిప్రెషన్ అని చెప్పి నా కోసం ప్రార్థన చేయమని ఆ ప్రార్థన సహాయం అడిగి ఆ వ్యక్తితో ఆ ఒక ఫోన్ ద్వారా ఆ ప్రార్థన ఇచ్చే మధ్యలో నేను ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి ఒక వాక్యం, కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 18వ వాక్యం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 18వ వాక్యములో దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, ఇదిగో నరుని నమ్ముటం కంటే ప్రభువుని ఆశ్రయించుట మేలు. నీవు నీ పిల్లలు నిన్ను వదిలేశారని, నీ బంధువులు నీతో మాట్లాడతలేదని, నీ బంధువులు నీతో పలకరించట్లేదని, నీకందరూ కూడా నీకు దూరం అయిపోతున్నారని, ఈ లోకములో ఒక ఒంటరిగా మిగిలిపోతున్నారని బాధతో నీవు ఉండవద్దు. ఆ వ్యక్తికి నేను ఇచ్చి అది ధ్యానించి ప్రార్థించమని ఆ వ్యక్తిని నేను అడిగి ఇచ్చినటువంటి వాక్యము, నరుని నమ్ముట కంటే ప్రభువుని ఆశ్రయించుటం మేలు. ఒక నిమిషం పోసి పెట్టండి. ఈ సమయంలో ఈ యొక్క ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మీ జీవితంలో మనలో ఎవరైనా కూడా ఈ లోకంలో నేను ఒంటరిగా మిగిలిపోతున్నారనేటువంటి బాధతో ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నారేమో, ఎవరైనా కూడా అందరూ నాకు దూరం అయిపోతున్నారనేటువంటి బాధతో ఈ దేవుని యొక్క వాక్యం వింటున్నారేమో, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇదిగో దేవుడు ఒక శుభ సమాచారం మీకు తెలియచేస్తున్నారు. అందరూ నిన్ను విడిచిన, అందరూ నీకు దూరమైన, ఎవరు కూడా నిన్ను పట్టించుకోలేదనేటువంటి ఒక బాధతో నువ్వు బ్రతికే ఆ సమయంలో కూడా నువ్వు ధ్యానించవలసినటువంటి ఒక వాక్యము కీర్తన గ్రంథం 136వ అధ్యాయం 23వ వాక్యం. మనము దీనావస్థలో ఉన్నప్పుడు మనలను నెప్తికి తెచ్చుకొని మన దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే ఐసయ్యా గ్రంథంలో కూడా 49వ అధ్యాయం 15వ వాక్యం, ఐసయ్యా గ్రంథం 49వ అధ్యాయం 15వ వాక్యంలో దేవుడు ఈ విధముగా అడుగుతున్నారు, స్త్రీ తన పసిబిడ్డను మర్చిపోవునా? ఆ స్త్రీ తన పసిబిడ్డను మరచినను నేను మాత్రం నిన్ను మరువను, నేను నీ పేరును నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాననేటువంటి అద్భుతకరమైన ఓదార్చే వాక్యముతో ఆ దేవుడు మనందరినీ కూడా ఈ విధముగా మానసికమైన ఒత్తిడికి బానిసలవుతున్నటువంటి అందరినీ కూడా దేవుడు బలపరచునుగాక. ఇదే వాక్యము కూడా 115వ అధ్యాయంలో 12వ వాక్యంలో కూడా మరలా దావీదు రాజు రాస్తున్నాడు, ప్రభువు మనలను నెప్తికి తెచ్చుకొని దీవించువాడు.
యిర్మీయా గ్రంథములో యిర్మీయా జీవితంలో జరిగినటువంటి ఒక క్లిష్ట పరిస్థితిని గురించి 38వ అధ్యాయంలో వివరిస్తున్నది. యిర్మీయా ప్రవక్త దేవునిచే ఎన్నుకోబడి దేవుని ప్రజలను నడిపించుటకు, అతని ఆజ్ఞలను ప్రజలకు బోధించుటకు దేవుని యొక్క అభిషేకము పొంది ఉత్సాహముతో దేవుని పరిచర్యలోనికి వచ్చినటువంటి ప్రవక్త యిర్మీయా ప్రవక్త. కానీ అతడు దేవుని కోసం ప్రజలను బోధించి దేవుడు చెప్పిన బాటలో, దేవుడు చెప్పిన మార్గములో ప్రజలు నడవాలని ఉత్సాహముతో వాళ్ళను బోధిస్తుండగా ఎవ్వరు కూడా అతడు చెప్పిన మాటలు అది దేవుడు చెప్పే మాటలుగా స్వీకరించలేకపోయారు. అందరూ కూడా చాలామంది అతనికి విరుద్ధముగా మాట్లాడటం ప్రారంభించారు. రాజు అదేవిధముగా కోటలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదిగో ఇతడు వలన కొన్ని ఇబ్బందులు మా రాజ్యంలో కూడా జరుగుతుందని చెప్పి ఇతన్ని ఇంకా లేనట్లుగా చేయాలి, ఇతన్ని చంపాలని వాళ్ళు నిర్ణయించుకుని రాజు ఆ సైనికులందరికీ కూడా ఒక ఆజ్ఞ ఇచ్చి ఒకరోజు వాళ్ళందరూ కలిసి ఇక నీవు ఉండవద్దని చెప్పి అతన్ని చంపాలని ఉద్దేశంతో ఇదిగో యిర్మీయా ప్రవక్తను ఒక బావిలో పడద్రోశారు. దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, ఆ బావిలో నీళ్లు లేని బావి, కానీ ఆ బావిలో ఉండేది బురద ఒకటి మాత్రమే. వాళ్ళు యిర్మీయా ప్రవక్తను తీసుకువెళ్ళి ఆ ఒక బావిలో వదిలేశారు. ఆ నీళ్లు లేని ఆ బురదలో ఉండి యిర్మీయా ప్రవక్త ఒకవేళ దేవునికి ప్రార్థన చేసి ఉంటారేమో. అతడు ప్రార్థన చేయలేకపోయినా కూడా దేవుని వాక్యం ఈ విధముగా ఒక గ్యారంటీ ఇస్తున్నది, నీవు దీనావస్థలు ఉన్నప్పుడు నీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వాక్యములో దేవుని వాక్యం మరలా ఒక గ్యారంటీ ఇస్తున్నది. దేవుడు ఈ విధముగా మాట్లాడుతున్నారు, నేను నీ మీద దృష్టిని నిలిపి నిన్ను రక్షించు దేవుడు. ఒకవేళ ఆ బురదలో ఉండి ఇబ్బంది పడే సమయంలో ఆ యిర్మీయా ప్రవక్త దేవుణ్ణి ప్రార్థించలేకపోయినా కూడా దేవుని యొక్క వాక్యమును బట్టి నేను నీ మీద దృష్టి నిలిపి నిన్ను రక్షించు దేవుడు అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉండగా ఆ దేవుడు ఖచ్చితంగా యిర్మీయా ప్రవక్తను చూశాడు. దేవుడు తెలుసుకున్నాడు, ఇదిగో నా ప్రవక్త, నా బిడ్డ ఇదిగో ఆ యొక్క బావిలో ఉంటున్నారు, ఆ బావి దగ్గర ఎవరు లేరు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రవక్తను ఆ బావిలో వదిలేసి అందరూ కూడా వెళ్ళిపోయారు. అందరూ కూడా తర్వాత యిర్మీయా ప్రవక్తను మర్చిపోయారు, అందరూ కూడా అతనికి దూరం అయిపోయినారు. వాళ్ళందరూ వాళ్ళు పనులు చేసుకుని ముందుకు వెళ్తుండగా దేవుడు తన ప్రవక్తను గుర్తు చేశాడు. అతడు దీవెన అవస్థలో ఉన్నప్పుడు అతన్ని గుర్తించుకొని ఇదిగో ఎబెత్ మెలెక్ అనేటువంటి ఒక సేవకుని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆ కోటలోనే పనిచేస్తున్నటువంటి ఎబెత్ మెలెక్ అనేటువంటి ఒక అన్యుడిని దేవుడు ప్రేరేపించి ఇదిగో నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని బయటికి తీసుకురావాలనేటువంటి ఆ ప్రేరేపణ బలముగా ఎబెత్ మెలెక్లోనికి దేవుడు ఆ ప్రేరేపణ బలముగా దేవుడు ఇచ్చి ఆ ఎబెత్ మెలెక్ ఆ కోటలో ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడి రాజుతో కూడా మాట్లాడి ఆ ప్రవక్తను బావి నుండి బయటికి తీసుకురావటానికి ఆ ఒక పర్మిషన్, ఆ ఒక అనుమతిని తీసుకుని వచ్చి వాళ్ళందరూ కలిసి ఆ బావిలో ఆ పడద్రోయబడినటువంటి ఆ యిర్మీయా ప్రవక్తను అందరం కలిసి ఆ బావి నుండి బయటికి తీసుకువచ్చే ఒక సంఘటన యిర్మీయా గ్రంథం ఆ 38వ అధ్యాయం 6వ వాక్యములో మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భాల ద్వారా, ఇటువంటి పరిస్థితుల ద్వారా, అద్భుతాల ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, నీ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను గూర్చి శ్రద్ధ వహించే దేవుడు. నువ్వు దీనావస్థలో ఉన్నప్పుడు అందరూ నిన్ను వదిలేసినా, అందరూ నిన్ను మర్చిపోయినా, అందరూ నీకు దూరమైనా నీ గురించి శ్రద్ధ వహించువాడు ఒక్కడు ఉన్నాడని తెలుసుకోవాలని ఇటువంటి సందర్భాల ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవనం అనేటువంటి వాక్య పరిచర్య ద్వారా దీనావస్థలో ఉన్నప్పుడు మనలను నెప్తికి తెచ్చుకొని ఆశీర్వదించే ఆ దేవుని గురించి ఈరోజు మనం ధ్యానిస్తుండగా 3 విషయాలు మన మనసులో మన జ్ఞాపకం చేస్తూ ఉండాలి. మన విశ్వాస జీవిత ప్రయాణంలో మొట్టమొదటిగా మనం ఎన్నడూ మర్చిపోకుండా మన హృదయ ఫలకములో రాసి పెట్టుకొని ధ్యానించి జీవించవలసిన మొదటి విషయం ఏమిటంటే, ఈ విశ్వాస జీవిత ప్రయాణంలో మనలో ఏ ఒక్కరం కూడా అనాథులం కాదు. వీఆర్ నాట్ ఆర్ఫన్స్. మనల్ని చూసేవాడు ఒకడున్నాడు. మన మీద ఏ పరిస్థితిలో మనం ఉండినా, అది అనారోగ్య పరిస్థితిలో మనం ఉండినా, ఆర్థిక సమస్యలు ఉండినా, ఇబ్బందికరమైన జీవిత పరిస్థితిలో మనం ఉండినా, మన మీద దృష్టి నిలిపి రక్షించుటకు సిద్ధముగా ఉన్నటువంటి ఒక దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నారు. ఈ లోకమంతా మనల్ని విడిచిన, మనల్ని మర్చిపోలేని ఒక దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆ దేవుడు మనకు
తోడుగా ఉండి మనల్ని నడిపిస్తారు. మన జీవితంలో మనలో ఏ ఒక్కరు కూడా అనాథులం కాదనేటువంటి ఆ నమ్మకంతో జీవించాలని దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తున్నది. రెండవ విషయం మనం గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే, జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ధైర్యపూర్వకముగా విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. కొన్ని పరిస్థితులను చూసి నువ్వు భయపడి, కొన్ని ఇబ్బందులను చూసి నువ్వు భయపడి భయంకరమైన ఒక మానసికమైనటువంటి ఒక ఒత్తిడికి బానిసలైపోవద్దని దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నది. జీవితంలో ఒకవేళ జీవితం అంతా కూడా ఒక గలిబిలి వాతావరణం జీవితంలో ఏర్పడినా కూడా మర్చిపోకుండా నువ్వు ధ్యానించవలసిన ఒక విషయం ఏమిటంటే, నన్ను చూసి ఒక దేవుడున్నాడు, ఈ పరిస్థితిని దేవుడు గమనిస్తున్నాడు, ఈ పరిస్థితి నుండి నన్ను బయటికి తీసుకొచ్చే సామర్థ్యం కలిగిన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. దానియేలు గ్రంథములో మనం చూస్తున్నాము, షడ్రక్ మెషక్ అబెద్నెగో అనేటువంటి ముగ్గురు యవనస్తులు వాళ్ళు అగ్నికుండం మీద నడుచుకునే సమయంలో వాళ్లకు ధైర్యంగా నడిచారు. ఏ విధముగా వాళ్ళకునేటువంటి ధైర్యం ఏమిటి? వాళ్ళకునేటువంటి ధైర్యం ఏమిటంటే, ఈ అగ్నికుండం మీద మేము నడిచినప్పుడు కూడా దేవుడు మనల్ని చూస్తున్నారు, మనల్ని గమనించే ఒక దేవుడు ఉన్నాడు. ఈ అగ్నిగుండం నుండి బయటికి మనల్ని తీసుకొచ్చే ఆ సామర్థ్యం కలిగిన దేవుణ్ణి వాళ్ళు కీర్తనలు పాడి ఆరాధించుకొని అగ్నికుండం మీద వాళ్ళు నడుస్తూ ఉండగా అగ్నికుండాన్ని దేవుడు ఆహ్లాదకరమైన పరిస్థితిగా దేవుడు మార్చారు. అయితే రెండవదిగా మనం తెలుసుకోవాల్సిన విషయం, విశ్వాస జీవిత పయనంలో ధైర్యంతో మనం జీవించాలి. ఏమాత్రం కృంగతల, ఏమాత్రం ఒత్తిడికి బానిసలవకుండా దేవుని బిడ్డలు దేవుని వైపు చూస్తూ ఆ ధైర్యము సంపాదించుకొని ముందుకు సాగాలని దేవుని వాక్యం ఇష్టపడుతున్నది. మూడవదిగా మన మనసులో మనం ప్రతిక్షణం ధ్యానించవలసినటువంటి ఒక వాక్యము కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వాక్యం. కీర్తన 16:8 దావీదు ఈ విధముగా చెప్తున్నారు, నేను ప్రభువును నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. నిత్యము నా ప్రభువును నా కనుల ఎదుట నిలుపుకొందును. ప్రతిక్షణం నేను దేవుని వైపు చూస్తూ జీవిస్తుంటాను. జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా నా దృష్టి నా దేవుని మీదనే నేను నిలుపుకొని నన్ను చూసే దేవుణ్ణి నేను కూడా చూసి ఆ దైవ దర్శనములో నా జీవితాన్ని నేను కొనసాగించుకుంటాను. నా జీవితంలో ఎన్నెన్ని ఇబ్బందికరమైన పరిస్థితులైనా, సంతోషకరమైన పరిస్థితులైనా, ఆహ్లాదపరమైన పరిస్థితులైనా నేను ఎవరి వద్ద కూడా నేను చూడను. 121వ కీర్తనములో దావీదు ఈ విధముగా రాస్తున్నాడు, నేను కొండల వైపు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఆకాశం భూమి సృష్టించిన ప్రభువు నుండి వస్తుందని ఆ నమ్మకముతో నేను ముందుకు కొనసాగిస్తున్నారని దావీదు నేర్పిస్తున్నాడు. అయితే ఈ యొక్క వాక్య ధ్యానంలో మన మనసులో కూడా మనం తీసుకోవాల్సిన ఒక ఆలోచన ఏమిటంటే, ప్రతిక్షణం నేను దేవుని వైపు చూస్తూ జీవిస్తుండాలి. ఒకవేళ ఈ లోకమంతా మాకు దూరమైనా, ఒకవేళ కుటుంబ సభ్యులు మనకు దూరమైనా, ఇబ్బందులు ఇక్కట్లు మన జీవితంలో ఒకటి తర్వాత ఒకటి ఎదురైనా, దెబ్బల మీద దెబ్బలు పడి జీవితంలో భయంకరమైన దీన పరిస్థితిలో మనం పడిపోతున్నటువంటి సమయంలో కూడా దావీదు చెప్పినట్లుగా దేవుని వైపు చూస్తూ జీవితం కొనసాగించాలనేటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్, ఆ యొక్క ధైర్యము మనం పొందుకొని ముందుకు సాగాలని దేవుని వాక్యం ఈరోజు ప్రత్యేకంగా మనకు గుర్తు చేస్తూ ఉన్నది. కావున ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ సాయం సమయమున ఆత్మలో జీవనం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీరందరినీ కూడా దేవుడు హేరాళముగా దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీరున్నటువంటి పరిస్థితిని కొందరు ఒకవేళ ఈ వాక్య పరిచర్యలో పాల్గొనే మీరు ఒకవేళ అనారోగ్య పరిస్థితులు ఉండి ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నారేమో, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండి ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొని ప్రార్థన చేస్తున్నారేమో, ఇంట్లో సమస్యల మధ్యలో ఉండి ఈ వాక్య పరిచర్యలో పాల్గొని ప్రార్థన చేస్తుంటారేమో. ఏ పరిస్థితిలో మీరుండినా ఈ యొక్క వాక్య పరిచర్యలో మీరు ధ్యానించుకొని ప్రార్థించే సమయంలో దేవుడు మీ పరిస్థితిని గమనించి ఈ రాత్రి మిమ్మలను దర్శించి అద్భుతకరమైన ఆశీర్వాదములోనికి మీ జీవితాలను నడిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.